సమయం కేటాయించిన ధన్యవాదాలు. సో ఈ ట్రంప్ టారిఫ్స్ గురించే స్టాక్ మార్కెట్ విపరీతంగా పడ్డది, మళ్ళీ ఇప్పుడు పెరిగింది. అల్టిమేట్ గా ఈ డే వచ్చేసింది. అవును, ఏం ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి? ట్రంప్ టారిఫ్ ఉంటాయా ఉండవా? మాట కట్టుబడి ఉంటదా లేదా తుఫానా, టీ కప్ లో తుఫానా? ఇది ఒక టీ కప్ లో తుఫాన్ అంటానికి లేదు, ఒక పెద్ద తుఫాన్ ట్రంప్ అనే వ్యక్తి. సో తుఫాన్ని అంటిసిపేట్ చేయడం ఎంత కష్టమో ట్రంప్ వ్యాఖ్యల్ని అంటిసిపేట్ చేయడం కూడా అంతే కష్టం. వెనక్కి వెళ్ళినట్టుగా వెళ్తాడు, మళ్ళీ సడన్ గా మీదకి వచ్చి పడిపోతూ ఉంటాడు, రోజుకు ఒక మాట మారుస్తూ ఉంటాడు. సో ఇప్పుడు ఈ రోజు ట్రంప్ రిలేటెడ్ మన యాంటిసిపేషన్ అయితే మాత్రం కొంతవరకు న్యూట్రల్ స్టాండ్స్ తీసుకునే అవకాశాలు ఉంటాయి. మరింతగా దూకుడు పెంచే అవకాశాలు అయితే ఎక్కువగా అయితే కనిపించట్లేదు. ఈ రోజు మేబీ వాడు ఒక మాక్సిమం క్యాప్ ని విధించి అక్కడి నుంచి మేము బార్గెనింగ్ మొదలు పెడతాము అనే ఒక మాటలు కూడా వినపడుతున్నాయి. సో గోయింగ్ ఫర్దర్ ఈ దూకుడు అయితే ఉండే అవకాశాలు లేవు అన్నట్టుగానే కనపడుతున్నాయి. సో ఇండియన్ స్టాక్ మార్కెట్ మీద పెద్దగా ఇంపాక్ట్ ఉండకపోవచ్చు అనే ఒక యాంటిసిపేషన్ తోటి ఇండియన్ స్టాక్ మార్కెట్ మీద అంటే ఇండియన్ కంపెనీస్ మీద ఏమైనా టారిఫ్స్ వేసినప్పటికీ డొమెస్టిక్ గా వస్తున్నటువంటి ఒక గ్రోత్ అనేది ఇండియన్ మార్కెట్స్ కి సపోర్ట్ చేస్తాయి అనే ఒక ఉత్సాహంతో ఈ రోజు మనకి ఎఫ్ఎంసీజీ అండ్ కన్సంప్షన్ అండ్ రియాలిటీ ఒక సెక్టార్స్ లో కూడా మాకు మంచి కొత్త ఊపు కనిపించింది. ఈ రోజు ఒక టాప్ గెయినర్స్ గా వీళ్లే కనపడుతున్నారు. సో మనం ఇంత ముందు కూడా మాట్లాడుతున్నాం ఎఫ్ఎంసీజీ, కన్సంప్షన్ అండ్ రియాలిటీ. సో ఇవన్నీ కూడా అమెరికన్ టారిఫ్స్ తో సంబంధం లేదు. ఎగ్జాక్ట్లీ. సో దాంతో పాటుగా మనకి ఏప్రిల్ 9వ తారీఖున కూడా ఆర్బీఐ ఇంకొక ఇంట్రెస్ట్ రేట్ కట్ కూడా ఇస్తుంది అని ఒక యాంటిసిపేషన్ తోటి ఈ మూడు సెగ్మెంట్స్ లో కూడా మరి కొత్త ఊపు వచ్చే అవకాశం ఉందని ఒక యాంటిసిపేషన్ తోటి ఈ రోజు మార్కెట్స్ అనేది కొంత స్టెబిలైజ్ అయ్యే ప్రయత్నం చేస్తున్నాయి. అంటే డొమెస్టిక్ కన్సంప్షన్ మీద ఇండియా ఎక్కువగా ఫోకస్ చేస్తుంది. ఒకవేళ ట్రంప్ ఇండియన్ మార్కెట్స్ మీద, ఇండియన్ కంపెనీస్ మీద ఏమైనా టారిఫ్స్ వేసినప్పటికీ మన ఇండియన్ జీడీపీ మీద గట్టిగా ఒక 0.1% నుంచి 0.6% వరకు మాత్రమే ప్రభావం చూపించే అవకాశాలు ఉన్నాయి. సో అది డొమెస్టిక్ కన్సంప్షన్ అనేది కొంతవరకు రీప్లేస్ చేసే అవకాశం కూడా మనకు ఉంది. సో డొమెస్టిక్ కన్సంప్షన్ మీద మన భారతదేశం ఆల్రెడీ ఫోకస్ మొదలు పెట్టింది. అది కొంతవరకు కూడా స్ట్రీమ్ లైన్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. మీరు గమనిస్తే ఇండియాలో ఉన్నటువంటి ఆర్బీఐ వీళ్ళందరూ కూడా, ఈవెన్ సెబీ కూడా కొంతవరకు ఇండియన్ మార్కెట్స్ ని బూస్ట్ చేసే విధంగా కొత్త కొత్త చర్యలు తీసుకుంటూనే ఉన్నాయి. మార్కెట్ లో లిక్విడిటీని పెంచే ప్రయత్నాలు చేస్తూనే ఉన్నాయి. సో డొమెస్టిక్ గా మనం స్ట్రాంగ్ గా అవ్వాలి అనే ఒక నేపథ్యం అయితే ఇండియన్ మార్కెట్స్ లో కనపడుతుంది. అండ్ రీసెంట్ గా వచ్చినటువంటి ఒక ఆర్టికల్ కూడా చదివిన దాని ప్రకారం మనతో చైనాకి ఉన్నటువంటి సంబంధాలు పెద్దగా బాగోకపోయినప్పటికీ చైనా కూడా మన ఇండియా దగ్గర నుంచి కొంతవరకు వాళ్ళ వైపుగా ఇంపోర్ట్స్ ని పెంచుకునే ప్రయత్నం చేస్తామని చెప్తున్నారు. ఇప్పటి వరకు ఇండియాకి ఎక్కువ చైనా నుంచి ఇంపోర్ట్స్ అనేవి వస్తున్నాయి. బట్ ఇప్పటి నుంచి ఇండియన్ మార్కెట్ నుంచి కూడా మేము తీసుకుంటాం మెటీరియల్స్ ని, ఇక్కడ నుంచి కూడా మేము బూస్ట్ చేస్తాము, మన ట్రేడ్ సంబంధాలన్నీ కూడా కొంతవరకు బలపరిచే ప్రయత్నం మేము చేస్తాము అన్న మాటలు కూడా కనిపించడంతో ఇండియన్ మార్కెట్ మీద టారిఫ్స్ యొక్క ప్రభావం పెద్ద ఎత్తున పడే అవకాశాలు లేవు. ఒకవేళ